వార్తల వివరాలు చూస్తే తిరుపతిలోని గోశాలలో హోంమంత్రి అనిత గోపూజ చేశారు. రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి తిరుమల వచ్చారని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు లాంటి సమర్థవంతమైన నాయకుడి ఆధ్వర్యంలో పనిచేయడం ఆనందంగా ఉందని, రాష్ట్రంలో సుభిక్ష పాలన అందుతుందని చెప్పారు. శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చారని, రాజకీయాలు మాట్లాడబోనని స్పష్టం చేశారు. మంచి జరగాలని ఈరోజు రాజకీయాలు జరపడానికి కాదమ్మా. నేను టెంపుల్ సంప్రదాయాలు మేము పాటిస్తాం. ఎక్కడా కూడా రాజకీయాలు టెంపుల్లో మాట్లాడడం. ఈరోజు గోపూజ చేసుకోవడానికి వచ్చాను, స్వామివారి దర్శనానికి వచ్చాను. వెళ్తూ గోపూజ చేసుకోవడానికి వచ్చాను. గోపూజ పూర్తయింది, స్వామివారి కొండ మీదకి వెళ్తున్నాను. యాక్చువల్గా స్వామివారి దయ వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి కావటం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావటం, ఈరోజు ఎన్డీఏ కూటమికి సుమారుగా అనేక 164 సీట్లు రావడం కూడా స్వామివారి దయ వల్ల వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి దయ వల్ల ఉన్న వాళ్ళే. ఆ స్వామివారి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి జరగాలని. రాష్ట్రంలో సుభిక్ష పాలన అందుతుందని చెప్పారు. శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చారని, రాజకీయాలు మాట్లాడబోనని స్పష్టం చేశారు. మంచి జరగాలని ఈరోజు రాజకీయాలు జరపడానికి కాదమ్మా. నేను టెంపుల్ సంప్రదాయాలు మేము పాటిస్తాం. ఎక్కడా కూడా రాజకీయాలు టెంపుల్లో మాట్లాడడం. ఈరోజు గోపూజ చేసుకోవడానికి వచ్చాను, స్వామివారి దర్శనానికి వచ్చాను. వెళ్తూ గోపూజ చేసుకోవడానికి వచ్చాను. గోపూజ పూర్తయింది, స్వామివారి కొండ మీదకి వెళ్తున్నాను. యాక్చువల్గా స్వామివారి దయ వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి కావటం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావటం, ఈరోజు ఎన్డీఏ కూటమికి సుమారుగా అనేక 164 సీట్లు రావడం కూడా స్వామివారి దయ వల్ల వచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి దయ వల్ల ఉన్న వాళ్ళే. ఆ స్వామివారి దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి జరగాలని.